హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దశ్విస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో బీరకాయ శనగపప్పుతో కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయలని వేగనివ్వాలి. కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత 1 గంట సేపు నానబెట్టుకున్న అరకప్పు శనగపప్పును వేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 2 లేదా 3 నిమిషాల పాటు శనగపప్పును బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా శనగపప్పు వేయించుకున్న తర్వాత కట్ చేసిన 1 కిలో వరకు బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. కాసేపటికి ఇలా బీరకాయల వాటర్ అంతా ఇలా బయటకు వస్తుంది కదా. ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్న ఒక 2 టమాటాని వేసుకోవాలి. ఈ టమాటాలు మగ్గేంత వరకు బాగా ఉడికించుకోవాలి. టమాటాలు మగ్గిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ వరకు కారం వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఇలా కూర ఉడికిన తర్వాత పావు టీ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో ఒక అర గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. నీళ్లు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు కూర దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇంతేనండి, బీరకాయ శనగపప్పు కర్రీని ఈజీగా మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఇప్పటివరకు ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే కంపల్సరీ ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి.